ఏంటి మీరే డాన్స్లు మీరే గేమ్స్ చేసుకుంటే పిల్లలకి స్కోప్ ఇవ్వండి అబ్బా, ఎంకరేజ్ చేయండి. అందుకనే కదా పార్క్ వచ్చాం. ఇప్పుడు చూడ మా పిల్లలతో మంచి ఫన్ చేస్తాం పార్క్ లో. అయితే నేను అక్కడ కూర్చొని పిల్లల్ని ఎంకరేజ్ చేస్తా. ఓకే సింబలే సింబలే అంబరాలు అందలే హాయిలే. బావా ఈ గుర్రం ఎంత పొడుగుంది? పక్కింట్లో తొంగు చూసింది మెడస అయిపోయి ఉంటది అలాగా. అరే దొరబాబు ఇదేరా జూ పార్క్. ఓ ఇదేనా జూ పార్క్ అంటే? నీకు వైజాగ్ లో ఉన్న ఉడా పార్క్ తెలుసు కానీ ఇక్కడ ఉన్న జూ పార్క్ తెలీదు. రాఘవ గారు సింహాలు పుల్లు ఉంటాయి, మీరేం భయపడదు అర్థమైందా? మా నాన్న సింహానికి పుల్లికి భయపడేంత రేంజ్ ఒక్క మా అమ్మకి తప్ప. సరే స్వేచ్ఛగా తిరిగే జంతువులను అలా బంధించారట లోపల. అవి కూడా ఐశ్వర్యతో తిరిగినట్టున్నాయి. ఐశ్వర్య అనకూడదు, ఐశ్వర్య పిన్ని అనాలి. ఐశ్వర్య పిన్ని అనే మా అమ్మ గిన్నెతో కొడుతుంది. ఇగో యానిమల్స్ అన్ని వస్తున్నాయి. సింబలే సింబలే అంబరాలు అందలే హాయిలే. బల్బలే బల్బలే చేతి కందే మాకు వెండి మబ్బులే. ఎలుగుబంటి సాగండి సార్. ఎలుగుబంటి భాస్కర్ గారు మీకు కాస్ట్యూమ్ ఎందుకండి? నేను ఎలుగుబండి ఎక్కడ ఇంతకు ముందు నేను కరీంనగర్ జూ పార్క్ లో చూశాను కదా. అయ్యి బాబు అక్కడ మనకు ఫ్యామిలీ ఉందండి. మరి ఆదిలాబాద్ జూ పార్క్ లో అది మన ఫ్యామిలీయే. ఎక్కడ ఉన్నావు ఏంటి? ఇదే మన పెద్ద ఫ్యామిలీ. 2-3 ఫ్యామిలీని ఎలా మేనేజ్ చేస్తున్నావా నువ్వు? ఆ టెక్నిక్ ఏంటి చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తున్నారో అలాగే. బావా ఈ పులితల్లో తలబెడితే కరుగుద్దా? కొరకదు. ఎందుకు? ఇది ముసలి పులి, దీన్ని పళ్ళ సెట్టే. నా గురించి తక్కువ అంచనా వేసుకోకండి. నేను గవర్నమెంట్ వాళ్ళు వదిలిన చీతాని. నువ్వు గవర్నమెంట్ వాళ్ళు చిరుతావు కదరా, చెత్తోళ్ళురా. ఇది గవర్నమెంట్ చీత కాదు, గవర్నమెంట్ చెత్త నువ్వు. పులి మామూలు పులి కాదు, భీమ్లా నాయక్ చూసావా? అందులో పులిదే. అందులో పులి ఎక్కడుంది? లాలా భీమ్లా అడవి పులే. అడుగుతుంది ఏ కోతి ఉత్తినే ఫ్రెండ్ అనాలనిపించింది. బావా ఇదేంటిది? సింహం. కొట్టండి ముందుకు వచ్చింది. కడుపుతోందిలే. ఒక 2 అరటిపళ్ళు ఉంటాయి. ఎరా బోడి పొల్లో కోటి పెట్టి ఇల్లు కొన్నాం. నీవుందా? సారీ పిల్లడితో పోటీకి రా, సిగ్గులేదు. తోకలేదేంటి? తోకలేని కోదంటారు కదా, అది నేనే. ఇప్పుడు అది తోక కావాలి ఎంతనా? ఇట్రా కోతి. నరేష్ 2 కోట్లు పెట్టి ఇల్లు కొను ఎంత కష్టపడుతున్నావు నువ్వు? ఆఖరి కోతి గట్ట కూడా వేసావరా? ప్రసాద్ గారు అమ్మా ఎలుగుబంటికి ఆకలేస్తున్నట్టుందండి, గడ్డి పెట్టండి. తినమ్మా. ఆయన ఈ పుల్ నాకు నచ్చింది. ఎంత నచ్చితే మాత్రం దానికి ఇడ్లీ నీకు సెట్ అవ్వగా. గడ్డి పెట్టాల్సింది పులికి కాదు, నీకు. కాకపోతే నోట్లో కాదు. అన్నా మా పాప కుందేలతో ఏదో మాట్లాడుతుందంట, చెప్పరా? ఇది కుందేలు. పట్టించుకోవట్లేదేంటి? ఒక చెప్పనా, చేతికి నీళ్ళు పోసితో పేరు పోచండి, కన్న పెంకిన పెంపచ్చితే కదా. చీ పోడా. చెప్పు. కుమ్మ ఉయ్యాల కోన చంపాల, అమ్మ పుల్లో నేను రోజు ఉగ్గాల. కుమ్మ సాతున్న పానీ కోయిన, కువంతున్నతో ఉన్నాల. పిల్లల పుట్టుకాల, అమ్మ పుల్లో నేను రోజు ఉగ్గాల. పులి మీద ఆగాయిత్యం చేస్తావరా? ఆగరా, ఆ 2 మగ పుల్లేరా?
రాఘవ గారు మనం వెళ్ళిపోతే మనతో పాటు ఫ్యామిలీస్ కూడా వస్తాయట ఇక్కడికి. ఒక్క నిమిషం ఎలుగుబంటి డేంజర్ అని చెప్పానా? పుల్లిని కూడా చూడు ఎలా చేసిందో. సింహంకి ఎలుగుబంటికి క్రాసింగ్ బీట్ ఇది. నీకు చూపిస్తాను. ఇవమ్మా ఈ పుల్లి సింహం ఏనుగు పెద్ద చూపించాల్సిన రోజు నాన్న చూస్తా కాబట్టి ఇంకేనుగుతో సంబంధం లేదు మనకి. ఇది ఎలుగుబంటి. సేమ్ నీలాగే అన్నాడంటే. ఇది పులాని మీకు డౌట్ అవుతుంది ఎందుకంటే నీకు తోకలేదని. ఇది టైల్ లెస్ పులి. ఎరా చూసారా బ్రెయిన్ లెస్ పులి కూడా పెట్టే. కోతి. కోతియా కుందేలా? ఇది కోతి క్రాస్ బ్రీడ్ ఇది. మీరు కూర్చోండి ఇంకో ఫ్యామిలీ. నవీన్ గారు రండి మీరు. వావ్ అన్ని జంతువులు ఒకే దగ్గర ఉన్నాయి. బ్లాక్ చేసుకోవచ్చా? ఇలా చేశారంటే సీదాలో బ్లాక్ చేస్తాం మిమ్మల్ని. ఇంకా ఏం చేస్తున్నారా? యోగా శవాసనమి. ఫోటో తీసుకోండి. ఇందులో ఎలిమెంట్ వాళ్ళు తెలియట్లేదు నాకు కరెక్ట్ గా. అంతే. అది తెలుగు మీడియం ఇంగ్లీష్ రాదు దానికి. అవునా? జంతువులారా మన జూలో కొత్త జంతువు వచ్చింది. అడిగి నేను జంతువులు చూడడానికి వచ్చాను. నేను మీరు జంతువులు కంగారు పడ తెలుపు ఫాస్ట్ గా. పవన్ మీరు ఇద్దరండి. మన జ్యూస్ స్పెషాలిటీ అండి. చందమామ రావే జాబిల్లి రావే. తినమ్మా అది జాంకాయ. తిన్నదరా. ఎందుకు? డైట్ లో ఉంది. చెప్పాలి కదే. అరే ఏమైందిరా? ఈ కోతిని సర్కస్ గా మేతన్నాను. కోతిని సర్కస్ కమ్మేస్తున్నాం. ఎంతకి? 150. ఏ కోతి ఎగురు. హుయ్. బలు. ఏయ్ బోడి పులిల్లు. ఎంతతో సమాధానం. క్యూట్ పిల్లలు, కొంతమంది మనుషులతో, కొంతమంది జంతువులతో ఎంత బాగా పర్ఫామ్ చేశారో. ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ క్యూట్ స్కిట్? చాలా రోజులైంది ఇలాగా ఒక కార్టూన్ నెట్వర్క్ చూసినట్టు లేదా ఒక అనిమేటెడ్ మూవీ చూసినట్టు చిన్న పిల్లల కంటెంట్ తీసుకుని ఇక్కడ చేయడం అండ్ ఇలాంటి ఒక ఎపిసోడ్ లో నేను కూడా ఒక పార్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. But anyways, thank you so much guys. That was a wonderful cute little skit and thank you once again.